మన ఇళ్లలో జరిగే పండగలైనా పెళ్లిళ్ళైనా చిన్నపిల్లల పుట్టినరోజులైనా కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి కంపల్సరీగా వాడతాం. ఆ ఇంటికి కట్టే మామిడాకులు కావచ్చు, ఇంటికి కట్టే బంతి పువ్వులే కావచ్చు, లేకపోతే పుట్టినరోజులకి ఊదే బలూన్సే కావచ్చు, ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ కిందకే వస్తాయి. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక మంచి బిజినెస్ ఐడియా. ఎందుకు అనుకుంటున్నారా? ఈ చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్ని హ్యాండ్ మేడ్, అంటే ఇంట్లోనే ఉంటూ కూడా చేసుకుని ఒక బిజినెస్గా మార్చొచ్చు. హాయ్ అండి, నా పేరు శాండీ. వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్స్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ డెకరేటివ్ బిజినెస్ అనేది ఒక చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇంట్లోనే ఉంటూ హ్యాండ్ మేడ్గా చేయగలిగే బిజినెస్. కాబట్టి ఈ బిజినెస్కి కావాల్సిన మోడల్, రీసెర్చ్, మార్కెటింగ్ స్ట్రాటజీ మరియు ఎక్విప్మెంట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బిజినెస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఒక బిజినెస్ మోడల్ అనేది మీరు తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఈ బిజినెస్ మోడల్లో మీరు మెయిన్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మీరు మీ బిజినెస్ని స్మాల్ స్కేల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా లార్జ్ స్కేల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ బిజినెస్ అనేది మీరు స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేయాలనుకుంటే 3 నుంచి 8 వేల వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. లేదు నేను లార్జ్ స్కేల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే 50,000 దాకా కూడా వెళ్ళొచ్చు. నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఈ బిజినెస్ని చిన్నదిగా మొదలెట్టి ఆ తర్వాత పెద్దగా ఎక్స్పాండ్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 2 వచ్చేసి, మీరు ఈ బిజినెస్లో మీ ఆడియన్స్కి ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేయాలనుకుంటున్నారో అనేది మీరు ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఈవెంట్ ప్లానర్స్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి, మీరు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి లేకపోతే పెద్ద పెద్ద ఈవెంట్స్కి మీరు డెకరేటివ్ ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి, అంటే చిన్నపిల్లల పుట్టినరోజులు కావచ్చు, ఇంట్లోనే జరుగుతున్న పండుగలకి కావచ్చు, ఇలాంటి వాటికి మీరు డెకరేటివ్ ఐటమ్స్ పంపించాలనుకుంటున్నారా, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఈవెంట్స్కి మీరు డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పంపించాలనుకుంటున్నారా అనేది ఫస్ట్లోనే డిసైడ్ అయ్యి పెట్టుకొని ఉండాలి. ఆల్ ఇన్ ఆల్, మీరు మీ కస్టమర్స్కి ఎలాంటి సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తున్నారో అనేది ముందే మీ బిజినెస్ మోడల్లో తయారుగా పెట్టుకొని ఉండాలి. నెంబర్ 3 వచ్చేసి, మీరు మీ కస్టమర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో అనేది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అంటే మీరు ఒక ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు థర్డ్ పార్టీగా బల్క్లో డెకరేటివ్ ఐటమ్స్ అనేవి మీరే ఇంకో డెకరేటివ్ పర్సన్ ఎవరైతే ఆ షాప్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళకి మీరు బల్క్లో ఐటమ్స్ అనేవి అమ్మాలనుకుంటున్నారా అనేది ముందే డిసైడ్ అయ్యి పెట్టుకోవాలి. ఈ 3 టిప్స్ గనక మీరు మీ బిజినెస్ మోడల్ తయారు చేసేటప్పుడు గుర్తుపెట్టుకుంటే మీ బిజినెస్ ప్లాన్ అనేది స్మూత్గా, ఈజీగా సాగిపోతుంది. డెకరేటివ్ ఐటమ్స్ అనేవి నేను ముందే మెన్షన్ చేసినట్టు చాలా రకాలు ఉంటాయి. ఈ డెకరేటివ్ ఐటమ్స్ పెళ్ళిళ్ళకి సపరేట్గా, పుట్టినరోజులకి సపరేట్గా, పండగలకి సపరేట్గా చాలా వెరైటీ అవసరమై ఉంటాయి. కాబట్టి మీరు స్పెషలైజ్ చేసి ఒకే ఈవెంట్ ప్లాన్ లేకపోతే ఒకే రకమైన ఈవెంట్స్కి గనక మీరు డెకార్ అనేది స్టార్టింగ్లో తయారు చేసి మీ కస్టమర్స్కి ఆఫర్ చేస్తే, ఆ తర్వాత మీకు ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ మీ బిజినెస్ అనే దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుని కొత్త వెంచర్ స్టార్ట్ చేసి మీ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి కూడా ఎక్స్పాండ్ చేసి వేరే ఈవెంట్స్ అనే వాళ్ళకి మీరు ఆఫర్ చేయొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి ఈవెంట్స్కి స్పెషలైజ్ చేసి మీ డెకార్ అనేది మీరు ఇవ్వాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అయి పెట్టుకొని ఉండాలి. డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెళ్ళిళ్ళకి, పండుగలకి, పుట్టినరోజులకి, ప్రతి ఈవెంట్కి స్పెషల్గా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు మీ కస్టమర్స్కి ఎలాంటి ఈవెంట్స్కి డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నారు, మీరు మీ కస్టమర్స్కి ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి ఈ ఈవెంట్కి అని మీరు డిసైడ్ అయ్యి ముందే పెట్టుకుంటారో, అలాంటి డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే స్టార్టింగ్లో మీరు అమ్మడం మొదలెట్టండి. ఆ తర్వాత మీ బిజినెస్ పెద్దదయ్యే కొద్దీ, మంచి ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ మీరు డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఎక్స్పాండ్ చేసి మీ కస్టమర్స్కి ఇవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే, ఈ డెకరేటివ్ బిజినెస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ముందే చెప్పినట్టు చాలా తక్కువ ఉంటుంది. మీరు చిన్నదిగా మొదలెట్టాలనుకుంటే 3,000 నుంచి 8,000 మధ్యలోనే మీరు ఒక మంచి ఈవెంట్ డెకార్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటికి కట్టే మామిడాకులు ఇవన్నీ కాకుండా ప్లాస్టిక్తో చేసే పువ్వులు మరియు చిన్న రంగులు ఉండే పైన డోర్ గార్లెండ్స్ అనేవి వస్తుంటాయి. అవన్నీ కూడా మీరు మీ బిజినెస్లో పెట్టుకొని చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ బిజినెస్ పెద్దదయ్యే కొద్దీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ కైనా కూడా రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి మీరు టాప్ ప్రయారిటీ ఇచ్చి బిజినెస్ మోడల్ అనేది లేదా బిజినెస్ వెంచర్ అనేది స్టార్ట్ చేసే ముందే మీరు ఈ అన్ని ఫార్మాలిటీస్ ముగించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ అవుతుందో మాట్లాడుకుందాం. మీరు మీ బిజినెస్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ కింద మీరు మీ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు నేను నా కంపెనీని సింగిల్గా ఒక్కడిగా నేను నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే కనుక 1 కంపెనీ రిజిస్ట్రేషన్, అంటే 1 కంపెనీ బిజినెస్ రిజిస్ట్రేషన్గా మీరు మీ బిజినెస్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు నేను పార్ట్నర్షిప్ కింద 2 లేదా 3 కలిసి బిజినెస్ అనేదాన్ని నేను స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే కనుక మీరు మీ బిజినెస్ని లిమిటెడ్ లయబిలిటీ
లయబిలిటీ పార్ట్నర్షిప్ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు మెన్షన్ చేసినట్టు 3 సెగ్రిగేషన్స్ ఉంటాయండి మీ రిజిస్ట్రేషన్ కి. అదే ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ రిజిస్ట్రేషన్, 1 పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్, లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్. ఈ మూడిట్లో మీరు దేంట్లో అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు మీ బిజినెస్ అనేది ఎవరితో లేదా ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అనే దాన్ని బట్టి. ఒక ప్రో టిప్ నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, స్టార్టింగ్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఎక్విప్మెంట్ తయారు చేసే పెద్ద పెద్ద విషయాలు కాకుండా మీరు గనక లోకల్ వెండర్స్ తో టైఅప్ అయిపోయి రకరకాల వెరైటీ డెకరేటివ్ ఐటమ్స్ ఏదైతే వాళ్ళు అమ్ముతున్నారో వాటిని మీరు బల్క్ లో గనక కొనుక్కొని మీరు మీ కస్టమర్స్ కి గనక ఇవ్వగలిగితే అంతకు మంచిన టాప్ బిజినెస్ స్ట్రాటజీ అనేది ఇంకొకటి ఉండదు. మీరు బిజినెస్ ని ఫస్ట్ టైం స్టార్టింగ్ లోనే ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్ళిపోకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లోనే బల్క్ లో మీరు లోకల్ వెండర్స్ తో టైఅప్ అయ్యి వాళ్ళ ఐటమ్స్ అనే కొనుక్కొని మీరు గనక ఇంకొకరికి అమ్మితే మీకు డబ్బులు అనేవి స్టార్టింగ్ లోనే ఎక్కువ వచ్చి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ పొందగలుగుతారు. ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. కాబట్టి మీరు గనక ఇంకా టాప్ నాచ్ గా మీ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని గనక మీరు అనుకుంటే తొందరగా ఒక వెబ్సైట్ అనేది తయారు చేసి మీ సర్వీసెస్ ఏదైతే మీరు ఆఫర్ చేస్తున్నారో, ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ మీరు మీ కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నారు అనేది ఆ వెబ్సైట్ లో మెన్షన్ చేసి మీ వెబ్సైట్ అనే దాన్ని చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా గనక తయారు చేస్తే మీ కస్టమర్స్ అనేది కంపల్సరీగా ఓపెన్ చేసి ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది చాలా ఎంతూజియాజం తో చూస్తారు. అదే కాకుండా ఒక సోషల్ మీడియా పేజ్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో లేకపోతే ట్విట్టర్ లోనే అయి ఉండొచ్చు. వీడియోస్ మరియు ఫొటోస్ ద్వారా మీ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి మీరు కనుక ఎగ్జిబిట్ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ట్రాక్షన్ వచ్చి మీ కస్టమర్స్ అనే వాళ్ళు పెరిగి మీ బిజినెస్ కి చాలా ఉపయోగపడుతుంది. ఈ సోషల్ మీడియా స్ట్రాటజీలో నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే నేను మీకు మెన్షన్ చేస్తున్నానో జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో ఎక్కువ ట్రెండ్ లో వస్తున్న ఇంకో పెద్ద యాప్ వచ్చేసి పింటరెస్ట్. ఈ పింటరెస్ట్ అనే దాంట్లో గనక మీరు మీ డెకరేటివ్ ఐటమ్స్ ని అక్కడ కూడా అప్లోడ్ చేయగలిగితే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి అక్కడి నుంచి కూడా చాలా ట్రాక్షన్ వచ్చి మీ బిజినెస్ కి చాలా మంచిగా ప్రాఫిట్ అనేది వస్తుంది. సొంతంగా ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలి, అది కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో. ఆల్మోస్ట్ 3,000 దాకే నేను నా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోగలను. ఇంట్లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి, ఇంట్లోనే నేను ఆ బిజినెస్ కి కావాల్సిన ఐటమ్స్, ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేసుకోవాలి. ఈ అన్ని మీ మైండ్ లో గనక ఉంటే ఈ బిజినెస్ అనేది మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ఈ డెకరేటివ్ బిజినెస్ అనేది వెంటనే స్టార్ట్ చేసేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి పొందండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ మా ఫ్రీడమ్ యాప్ మీకు కేవలం 399 రూపాయల నుంచే స్టార్ట్ అవుతూ మంచి కోర్సెస్ అనేవి మీకు ఆఫర్ చేస్తుంది. కాబట్టి వెంటనే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కానీ, ప్లే స్టోర్ నుంచి కానీ, లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు మా ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి అయినా కూడా మీరు ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్ లో చెప్పండి మీకు నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ గురించి తెలుసుకోవాలని ఉందో. నేను చూసి చదివి మీకు అలాంటి వీడియోస్ చేసి పెడతాను. ఇంకా మంచి వీడియోస్ తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.